హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాశ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నీట్ ఎగ్జామ్లో స్పెసిఫిక్గా బాటనీ చాప్టర్లో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఏ చాప్టర్ హైగా వెయిటేజ్ క్వశ్చన్స్ లాస్ట్ 50 ఇయర్స్ నుంచి అడిగారు, వాటిపైన ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ముందుగా ఇక్కడ మనం చూస్తే ద చాప్టర్స్ పేర్లు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. ఫ్రమ్ 2019 నుంచి 2025 వరకు 37 క్వశ్చన్స్ అడిగారు. సెల్ సైకిల్, సెల్ డివిజన్ 42 క్వశ్చన్స్, లివింగ్ వరల్డ్ 4 క్వశ్చన్స్. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన చాప్టర్ ఇదే. బయాలజికల్ క్లాసిఫికేషన్ 12 క్వశ్చన్స్, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 31 క్వశ్చన్స్, ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 31 క్వశ్చన్స్, ప్లాంట్ కింగ్డమ్ 18 క్వశ్చన్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగడం అనేది జరగలేదు. ఎందుకు అంటే ఈ 2 చాప్టర్స్ ఇక్కడ డిలీట్ అయ్యాయి. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ 24 క్వశ్చన్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ 20 క్వశ్చన్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 31 క్వశ్చన్స్, రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ 8 క్వశ్చన్స్. అదేవిధంగా ఈ చాప్టర్ కూడా డిలీట్ అవడం అనేది జరిగింది. And sexual reproduction in flowering plants 35 questions, principle of inheritance and variations 51 questions, molecular basis of inheritance 70 questions. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి అడుగుతున్నారు. స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 6 క్వశ్చన్స్. ఈ చాప్టర్ కూడా నీట్లో డిలీట్ అయింది. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 18 క్వశ్చన్స్, organisms and populations 31 questions, ecosystem 27 questions, biodiversity and conservation 31 questions, environmental issues 21 questions. అండ్ ఈ చాప్టర్ కూడా నీట్ ఎగ్జామ్లో డిలీట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మేజర్లీ డిలీట్ అయిన చాప్టర్స్ నీట్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇవి చాప్టర్ వైజ్గా మనకు అడిగిన క్వశ్చన్స్ నీట్లో 2019 నుంచి 2025 వరకు. నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఈ పర్టికులర్ స్లైడ్లో మనం నీట్ 2025 స్పెసిఫిక్గా బాటనీలో హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. డిఫికల్టీ లెవెల్ ఒకటేమో ఈజీ, మీడియం అండ్ డిఫికల్ట్. ఈ చాప్టర్స్ మీరు గమనిస్తే క్లాస్ 12th నుంచి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో ఈజీ క్వశ్చన్ 1 అడిగారు, మీడియం క్వశ్చన్స్ 2 అడిగారు, టోటల్గా 3. ఇప్పుడు ఇక్కడ 11th క్లాస్లో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ చూస్తే ఈజీ క్వశ్చన్స్ 2 వచ్చాయి, మీడియం లెవెల్ 2 ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ 2 వచ్చాయి, టోటల్గా 6. డైవర్సిటీ ఆఫ్ లైఫ్ మీరు చూస్తే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ 11th క్లాస్లో నుంచి 2 వచ్చాయి, మీడియం 1 ఉంది అండ్ డిఫికల్టీ లెవెల్ 3 ఉన్నాయి, టోటల్గా 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. స్పెసిఫిక్గా ఎకాలజీలో 12th క్లాస్ అంటే 3 చాప్టర్స్ మీరు తీసుకుంటే లైక్ ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఇక్కడ మీరు చెక్ చేస్తే ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 5 ఇచ్చారు, మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఇచ్చారు అండ్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 1 ఇవ్వడం అనేది జరిగింది. టోటల్గా 10 క్వశ్చన్స్ ఇక్కడ అడిగారు. క్లాస్ 12 జెనెటిక్స్ మీరు చూస్తే ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 5 వచ్చాయి, మీడియం లెవెల్ 4 ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ 2 ఉన్నాయి, టోటల్గా 11 క్వశ్చన్స్ అడిగారు. ప్లాంట్ ఫిజియాలజీ స్పెసిఫిక్గా 11th క్లాస్ తీసుకుంటే ప్లాంట్ ఫిజియాలజీ మళ్ళీ 3 చాప్టర్స్, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ ప్లాంట్ ఫిజియాలజీలో ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 2 అడిగారు, మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 2 అడిగారు, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 1 అడగడం అనేది జరిగింది, టోటల్గా 5. రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఆర్గానిజమ్స్ మీరు చూస్తే ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి 0 అండ్ మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి 5 అండ్ డిఫికల్టీ లెవెల్ అనేటివి 0. అండ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఎనాటమీ, ఇక్కడ మీరు చెక్ చేస్తే స్పెసిఫిక్గా ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 2 అడగడం జరిగింది, మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ 2 అడగడం జరిగింది. సో టోటల్ ఈజీ క్వశ్చన్స్ 19 ఉన్నాయి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ 22 ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి 9 ఉన్నాయి. ఇక్కడ నీట్ ఎగ్జామ్ అనగానే పేపర్ అనేది ప్రతి క్వశ్చన్ మనకి ఇక్కడ టఫ్ అనేది ఉండదు, అన్ని రకాలుగా మనకి క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి అసలు మనకి ఎక్కువగా ఉన్నాయి కంపేర్డ్ టు డిఫికల్టీ లెవెల్.
అదేవిధంగా మీడియం లెవెల్ క్వశ్చన్స్ రెండింటితో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉన్నాయి మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. సో నీట్ పేపర్ అనేది స్పెసిఫిక్గా బాటనీ సబ్జెక్ట్లో టఫెస్ట్ పేపర్ అనేది కానే కాదు. ఇక్కడ మీరు చూస్తే క్లాస్ 11th నుంచి 21 క్వశ్చన్స్ అడిగారు, క్లాస్ 12th నుంచి 29 క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెవెల్ క్వశ్చన్స్ చూస్తే బాటనీలో 44% మీడియం ఉన్నాయి, 38% ఈజీగా ఉన్నాయి, 18% మాత్రమే డిఫికల్టీగా ఉన్నాయి. టాపిక్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మనకి బాటనీలో పర్సంటేజ్ వైజ్గా ఒకసారి ఇక్కడ చూడండి. బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో మనకు అడిగిన పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్ 6, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్లో అడిగిన క్వశ్చన్స్ 12%, డైవర్సిటీ ఆఫ్ లైఫ్లో 12%, ఎకాలజీ 20%, జెనెటిక్స్ 22% కవర్ అయింది ఇక్కడ, ప్లాంట్ ఫిజియాలజీ 10%, రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఆర్గానిజమ్స్ 10%, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే మార్ఫాలజీ ఎనాటమీ తీసుకుంటే 8% ఉంది ఇక్కడ. టోటల్గా మనం ఇక్కడ పోర్షన్స్ గమనిస్తే పర్సంటేజ్ క్లాస్ 11th క్లాస్ 12th తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి క్లాస్ 12th నుంచే కవర్ అయ్యాయి. 58% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటివి మనకి 12th క్లాస్ నుంచి అడిగారు అండ్ 42% ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి క్లాస్ 11th నుంచి అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది 12th క్లాస్ చాప్టర్స్. నెక్స్ట్ స్లైడ్. నీట్ ఎగ్జామ్ ఈ ఇయర్ May 3rd ఉంది. నియర్ బై 21-22 డేస్ ఉన్నాయి మన దగ్గర. ఈ పర్టికులర్ టైంలో ఏ చాప్టర్స్కి మనం మేజర్ ప్రయారిటీ ఇవ్వాలి? ఆల్రెడీ నేను ఫస్ట్ అండ్ సెకండ్ స్లైడ్లో చెప్పాను. ఫస్ట్ స్లైడ్లో లాస్ట్ 15 years నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన చాప్టర్స్, సెకండ్ స్లైడ్లో స్పెసిఫిక్గా 2025 పేపర్ బాటనీలో ఎలా ఉందని మీతో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ 20 daysలో మనం ఏ చాప్టర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇందాక చెప్పినట్టు హై వెయిటేజ్ చాప్టర్స్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను, స్పెసిఫిక్గా దానిపైన మీరు ఫోకస్ చేయండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే చాప్టర్ వైజ్గా మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ 11.12% డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్స్ అనేది జరిగింది. Principles of inheritance and variations 9.12, sexual reproduction in flowering plants 8.82, morphology of flowering plants 7.41, cell the unit of life chapter cell 7.41, cell cycle cell division 6.31, biological classification 6.11, plant kingdom 6.01, anatomy of flowering plants 5.81, ecosystem 5.31, biodiversity and conservation 5.21, organisms and populations 5.11. ఈ చాప్టర్స్ పైన మీరు తరోగా రివిజన్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ నీట్లో మంచి ర్యాంక్ తీసుకురాగలరు. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆకాశ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.